నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ సాధారణంగా శక్తి అనేది ఎప్పుడైనా ముందే ఉంటుంది. అంటే హ్మ్. శక్తి అంటే అమ్మవారి లెక్కకు చూసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ అమ్మవారు అనే ఆమె ప్రతి దాంట్లో ముందున్నప్పుడు వాస్తు విషయంలో వాస్తు స్త్రీ అనుకోకుండా వాస్తు పురుషుడు అని మాత్రమే అంటూ ఉంటాం. హ్మ్. ఇలా ఎందుకు వాస్తు స్త్రీ అనే వాళ్ళకే అంటే అర్హత లేకపోవడం వలన ఎందుకంటారు? ఇక్కడ అర్హత లేకపోవడం అర్హత ఉండడం కాదమ్మా. హ్మ్. ఇప్పుడు మనకి రామాయణం ఉంది. రామాయణంలో ఆంజనేయ స్వామి వెళ్తాడు. లంకకి వెళ్ళినప్పుడు అక్కడ తాటకి అని ఒక ఆవిడ అక్కడ ఉంది. హ్మ్. ఈ యొక్క వాస్తులో ఏంటంటే బండ అంటే మన ఆ, మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు హ్మ్. పరమేశ్వరుడు. అవును. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని ఒక నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో. హ్మ్. తపస్సు చేసుకున్నటువంటి పరమేశ్వరుడి మీదకి బాణం వదులుతాడు మన్మధుడు. వదిలినప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి ఎవడో నా మీద ఈ మన్మధ బాణం వేశారని దగ్ధం చేసేసినప్పుడు ఆ పొడి ఉంటుంది కదా, హ్మ్. ఆ పొడితో ఒక బొమ్మను తయారు చేస్తాడు ఒక అతను. అది అంతంతే పెద్దగా అయిపోతుంది. హ్మ్. అది పురుష రూపం దాలుస్తుంది. ఓకే. అక్కడ అది తయారు చేయబడింది కాబట్టి, అదే స్త్రీ రూపం దాల్చినటువంటి తయారు చేసింది అనుకోండి, వాస్తు స్త్రీ ఉండేది అక్కడ పురుషుడి రూపంలో. హ్మ్. అంటే ఇప్పుడు లేదంటారా ఇప్పుడైతే? లేదని కాదు. ఇప్పుడు భూమాత అని ఉంది. మాత ఎందుకన్నారండి, భూపిత అనాల్సింది కదా అంటే, అక్కడ మాత ఉంది. మిమ్మల్ని అడగలేమండి బాబు క్వెషన్‌లు. అలాగా తల్లి చెప్తున్నా. ఇప్పుడు భూమాత ఎందుకు భూపిత ఉండాలి కదా, మాత ఒకతే ఉంటే ఎలా అంటే, హ్మ్. అలా కాదు. అక్కడ భూదేవి, భూదేవి అనమాట. ఒకే శక్తి భూదేవిగా ఉంది అక్కడ. భూదేవి ఏంటంటే భూదేవుడు ఉండాలి కదా, హ్మ్. సముద్రుడు ఏంటి సముద్రి ఉండాలి కదా అంటే, ఒక్కొక్క రూపంలో వచ్చింది అక్కడ. ఒక్కొక్క శక్తి. భూదేవి శ్రీదేవి అంటాం. భూదేవి అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి స్త్రీ రూపంలో భూదేవి. హ్మ్. పరమేశ్వరుడి యొక్క శక్తి అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి శివుడి రూపంలో ఉంది అక్కడ. లేదా ఆ పరమాత్మ శక్తి విష్ణు రూపంలో వచ్చింది. ఆ పరమాత్మ శక్తి 2 రూపాలుగా ఇదవుతుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనుషుల్లో కూడా చూడండి, స్త్రీలు పురుషులు ఉన్నారుగా. అవును. అట్లాగే ఒక్కొక్క దేవతా స్వరూపానికి స్త్రీ పురుష సంబంధమైన ఎనర్జీ అక్కడ ఉంటుంది. ఇక్కడేమో ఫిజికల్ ఫామ్లో ఉంటే అక్కడ ఇంకొక ఎనర్జీ రూపంలో ఉంటుంది. అక్కడ ఆ యొక్క దాన్ని తయారు చేసినప్పుడు వాస్తు పురుషుని ఆవిర్భావం జరిగినప్పుడు అందరూ భయపడిపోతారు. దేవతలు భయపడిపోతారు. బాబా ఇదేదో భూతం అనుకుంటారు. హ్మ్. మన రాక్షసులేమో దేవతలు ఏదో దేన్నో పంపించారనుకుంటారు. అప్పుడు అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మగారు ఏం చెప్తారంటే, అమ్మో ఇదేంటో అని విష్ణువు దగ్గరికి వెళ్తారు. హ్మ్. అప్పుడు ఆ యొక్క వాస్తు పురుషుడిని నేల మీద పడేసేయండి. హ్మ్. తోసేసిన తర్వాత మీ అందరి మీద అతని మీద కూర్చోండి అంటారు. హ్మ్. అప్పుడు ఆ వాస్తు పురుషుడు భూమికి ఇట్లా మొత్తం ఒక నిండుగా బొత్తాయి పండుగ నిండుకుండలాగా. తొక్కలాగా హ్మ్. కనెక్ట్ అయిపోయి దాని అందరూ అసలు దేవతలు ఇద్దరు కదా. హ్మ్. అందుకే మన వాస్తు మండలంలో వాస్తు పురుషుడు ఉంటాడు. ఎక్కడెక్కడ ఏ దేవతా స్వరూపం ఏ అసుర స్వరూపం దాన్ని బట్టే వాస్తు నిర్మాణం చేస్తాం. ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క రకంగా అక్కడ స్త్రీకి సంబంధించిన శక్తి ఉండొచ్చు, పురుష సంబంధించిన శక్తి ఉండొచ్చు. విశ్వం మొత్తం పురుష సంబంధించిన శక్తి లేదు, హ్మ్. అలానే విశ్వం మొత్తం స్త్రీ సంబంధించిన శక్తి లేదు. ఇద్దరు రెండు సమానం. బ్యాలెన్స్ ఉండాలి. రెండు ఉంటేనే పని అవుతుంది. హ్మ్. అంతే కదా. అవును. అలానే అక్కడ ఏదో కించపరిచినట్టు కాదు, వాళ్ళని తక్కువ చేసినట్లు కాదు, వీళ్ళని ఎక్కువ చేసినట్టు కాదు. అలా ఉండేటట్టయితే ఆ యొక్క పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపం ఎందుకుంటాడు. అదే కదా! ఇప్పుడు మీరు వాస్తులో ఒక చిత్రమైన ఘట్టం ఉంది. హ్మ్. ఏంటంటే స్త్రీ ఇప్పుడు చూడండి, ఇల్లు నీట్గా ఉండాలంటుంటారు. ఎందుకు తెలుసా? హ్మ్. ఇంట్లో ఇల్లాలు ఇల్లు వేరు కాదని చెప్పింది శాస్త్రం. ఇంట్లో హ్మ్. ఇల్లాలు ఇల్లు ఒకటేనట. హ్మ్. ఇల్లుని చూసి ఇల్లాలు ఎలా ఉంటుందో చెప్పొచ్చు అంటారు. హ్మ్. విన్నారా ఎప్పుడైనా మీరు? అవును. ఇల్లుని విన్నాను. చూసి విన్నాను. ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అంటారు. అంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయనుకోండి, అర్థమైపోద్ది మనకి. హ్మ్. ఆవిడ ఎంత నీట్గా ఉంటుందో ఇల్లు, ఆవిడ ఏంటో అర్థమైపోతుంది. అలా నీట్గా సర్దుకుంది అనుకున్నా, లేదండి ఈవిడ కొంచెం పద్ధతి గల మనిషి అని చెప్పొచ్చు. అదేవిధంగా పురుషుడి విషయంలో కూడా వాడు మాట తీరుని బట్టి దీన్ని బట్టి వాడు ఏంటో చెప్పేయచ్చు అంటారు. హ్మ్. అవును. అట్లా ఏంటంటే వాస్తు సంబంధించిన విషయంలో అనే కాదు, అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు గ్రహాల విషయంలో కూడా ఉంది. హ్మ్. కొన్ని గ్రహాలకి స్త్రీ సంబంధించినవి ఆపాదిస్తారు, కొన్నిటికి పురుష సంబంధించినవి ఆపాదిస్తారు. అంటే అక్కడ లింగభేదం అని కాదు, అక్కడ ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయి ఉంది. హ్మ్. అలాగే నక్షత్రాల్లో కూడా స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలు ఉంటాయి. ఓకే. అదేవిధంగా నక్షత్రాల్లో మన మనుష్యగణము, దేవతాగణము,
రాక్షస గణం అని ఉంటాయి. ఉమ్, అంటే ఏమిటి అక్కడ వాళ్ళు రాక్షసులు, ఈ మనుషులందరూ రాక్షసులు దేవతలని కాదు. కొన్ని కొన్ని ఎనర్జీస్ వీళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతాయి. ఉమ్, దేవగణం ఉన్నటువంటి వారికి తొందరగా దేవతా సంబంధించిన ఎనర్జీస్ తొందరగా కనెక్ట్ అవుతాయి. మనుష్యగణం ఉన్నటువంటి వారు కొన్ని కొన్ని విషయాలను తొందరగా అవగాహన చేసుకోగలుగుతారు. రాక్షస గణం ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు అక్కడ అర్థం. రాక్షస గణం ఉన్న వాళ్ళు రాక్షసంగా దీన్ని ఎలాగైనా సాధించాలనేటువంటి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఉమ్, అలా గణాల విభజన కానివ్వండి, లింగ విభజన కానివ్వండి, అక్కడ అవసరాన్ని శక్తిని బట్టి అక్కడ ఆ ఎనర్జీని ఆ యొక్క పరమాత్మ ఆ రకంగా ఫామ్ చేయడం ఇంప్లిమెంటేషన్ జరిగింది. చేస్తారు. అది ఆ విధంగా ఈ వాస్తు పురుషులు అనే వాళ్ళు ఏర్పడ్డారంటారు. ఎస్ ధన్యవాదాల గురించి, చాలా మంచిది అంశం. అంటే ఇప్పటి వరకు ఇది ఒక డౌట్ ఉండే, ఇది కూడా క్లియర్ చేశారు మీ మాటల్లో. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.